ప్రస్తుతం బ్రెజిల్లో ఉన్న లులా డిసిల్వా ప్రభుత్వం జైర్ బోల్సనారో పైన సెడిషన్ కేసు, దేశద్రోహం కేసు కూడా పెట్టిందనమాట. దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఆయన పైన. పోలీసులు పూర్తి స్థాయిలో జైర్ బోల్సనారో చేసిన పనులన్నీ కూడా కంప్లీట్ గా పెద్ద ఛార్జ్ షీటే ఫైల్ చేశారు. దానిలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా బ్రెజిల్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారనమాట. దానిలో జైర్ బోల్సనారో వాయిస్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్, ఏదైతే ప్రొటెస్ట్లు, నిరసనలు ప్రోత్సహించాడో జైర్ బోల్సనారో ఆయన కొడుకు కూడా ఈ ధోరణులకు పాల్పడినట్లు తెలుస్తోందన్నమాట. దాంతో బ్రెజిల్ సుప్రీంకోర్టు జైర్ బోల్సనారో అరెస్ట్కి ఆర్డర్ చేసింది. ఆయన ఇప్పుడు హౌస్ అరెస్ట్ లో ఉన్నారనమాట. రీసెంట్ గా లులా డిసిల్వా అమెరికాకి సంబంధించిన ఒక టీవీ ఛానల్ CNN కి ఇంటర్వ్యూ ఇస్తూ, మీ దేశంలో డొనాల్డ్ ట్రంప్ 2021లో అల్లర్లు సృష్టించాడు, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత. అక్కడ అమెరికాలో ఇదంతా సాధ్యమైంది, కానీ బ్రెజిల్లో ఇది సాధ్యం కాదు. బ్రెజిల్లో ఇది పెద్ద దేశద్రోహం. మేము రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాం. ప్రజలను ఎవరైనా రెచ్చగొడితే మేము అస్సలు ఊరుకోమని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో డొనాల్డ్ ట్రంప్ కి చాలా కోపం వచ్చింది. రీసెంట్ గా మనకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ పైన 50% టారిఫ్ వేశాడు. ఆ టారిఫ్ వేయడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. ముఖ్యంగా బ్రెజిల్లో ఉన్న లెఫ్టిస్ట్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ కి నచ్చడం లేదు, వాళ్ళ పాలసీస్ కూడా నచ్చడం లేదనమాట.